సరిగా ఓ 30 years బ్యాక్ అనుకుంటా మీరు రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి. సో హైదరాబాదు ఆ రోజు జూబ్లీస్ వరకే పరిమితం. జూబ్లీస్ దాకా కూడా లేదని మీరే చాలా సందర్భాలు లేదు. అంటే మీరుండే ఇప్పుడు మణికొండ కావచ్చు, ఇవన్నీ లేవు, అవన్నీ పొలాలు అన్నారు. ఇప్పుడు అదే స్టేజీలో అమరావతి కూడా ఉంది. అవును, సేమ్ టు సేమ్ 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా మీరు చూశారో హైదరాబాద్ని మళ్ళీ వెనక్కి వచ్చి చూసినట్లు అమరావతి కనపడుతుంది. భవిష్యత్తులో అమరావతి ఒక టెక్నాలజీ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. రేపు నెక్స్ట్ ఎవరైనా మారవచ్చు, తర్వాత విషయం. కానీ ఒక టెక్నాలజీ సిటీగా మారుద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఈ మణికొండ కావచ్చు, లేకుంటే కొండాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇవన్నీ మీరు చూశారు. ఇవి వితిన్ 20 yearsలోనే ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యాయో మీరు చూశారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు డబ్బులు పెట్టగానే రేపు డబ్బులు రావాలనే ఆలోచనతో అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అంటే ఇప్పుడు పెట్టగానే ఒక 2 monthsకో 3 monthsకో 1 yearకో డబుల్ అవ్వాలి, త్రిపుల్ అవ్వాలి అని ఆలోచనలు ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే చేయాలి అక్కడ. అందుకే నేను మినిమం లాకింగ్ పీరియడ్ 5 years అన్నాను. 5 years కాకుండా 10 years వెయిట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇంకా ఉంటుంది కదా. ఇప్పుడు అమరావతిలో 40,000 అయిపోయింది, గజం 50,000 అయిపోయింది అని మాట్లాడే మాటలన్నీ కూడా కొంచెం బోగస్ మాటలే. అన్ని ప్లాట్లు ఆ రేట్లు రావు. నార్త్ ఈస్ట్లో లేకపోతే క్యాపిటల్ ఏరియాలో కొన్ని ఇంపార్టెంట్ కొన్ని చోట్ల. అది కూడా కాకుండా ఇంకోటి ఏంటి అంటే, మీకు రైతులందరికీ ఆల్రెడీ ల్యాండ్స్ 1,200 గజాలు 1,200 గజాలు చొప్పున ఇచ్చినవి ఉన్నాయి కదా. అవి ప్రైమ్లో వాటిలో ఉన్న వాటికి ఆ రేట్లు ఉన్నాయి. ఇంకా డెవలప్ అవ్వని చోట కూడా ఉంటాయి కదా ప్లాట్లు. అట్లాంటి దగ్గర కొనుక్కోవాలి ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు. ఆల్రెడీ 3-4 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన దానికంటే కూడా అసలు ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగని దాన్ని కొన్నారనుకోండి, అప్పుడు రేటు కొంచెం తక్కువకి మనకు అనుకూలంగా దొరుకుతుంది. అలాగే ఇంకొకటి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నారు అమరావతి దగ్గర కూడా. ఔటర్ రింగ్ లేని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అని ఒక ప్రచారం మళ్ళీ మొదలుపెట్టారు. కరెక్టే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ప్లానింగ్ ఎప్పుడు వేశారు? చంద్రబాబు నాయుడు ఉండగా ప్లానింగ్ అయింది. ఏది? ఔటర్ రింగ్ రోడ్డు ప్లానింగ్. ఎప్పుడు ఆ కళ సాకారం అయింది? 10 సంవత్సరాలు పట్టింది. ల్యాండ్ ప్రొక్యూర్మెంటా లేకపోతే ప్లానింగా, ఎన్ని చోట్ల మారింది, ఎంతమంది రైతులు కేసులు వేశారు. ఆ కేసుల్ని సాల్వ్ చేసుకుంటా వాళ్ళకి వేరే చోట ల్యాండ్లు ఇస్తా, వేరే చోట ప్లాట్లు ఇస్తా, ఇలా రకరకాలుగా ఎన్ని కష్టాలు పడ్డారు ఔటర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అవ్వటానికి. ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ని. ఇప్పుడు అక్కడైనా అంతే. ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ప్లానింగ్ చేస్తే ఎప్పటికి అవుతుంది? ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 10 to 15 years, 10 years వేసుకోండి. లేదండి, 10 years లోపే అవుతుంది అనుకుందాం. 10 years లోపు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అవతల కానీ కొంచెం యువతలు కానీ ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి, ఎవరన్నా కొనుక్కుంటే 10 ఏళ్లలో కంప్లీట్ అయ్యే లోపు, ఇప్పుడు అక్కడైతే తక్కువే ఉంటుందిగా ల్యాండ్. అందరూ అమరావతిలోనే కొనాలని లేదు కదా, క్యాపిటల్ ఏరియాలో కొనాలని లేదు కదా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా ఏంటంటే మేడం, ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏ రేట్లు అయితే నడుస్తున్నాయో అవి మొత్తం అమరావతికి 30 నుంచి 40 kilometerల పరిధిలో అంతా అదే రేట్లు ఉన్నాయని ఒక భ్రమ సృష్టించారు. అది తప్పు. ఎప్పుడూ అలా ఉండవు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 3 లక్షలు నడుస్తుందండి, మణికొండలో కూడా 3 లక్షలు ఉందా? లేదు కదా. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న రేటు జూబ్లీ హిల్స్ మొత్తం ఉంటుందా? ఇప్పుడు పంజాగుట్ట సర్కిల్లో ఉన్న రేటు ఆ పక్కన శ్రీనగర్ కాలనీలో అంత రేటు ఉంటుందా? ఎంత దూరం ఉంటుంది? పంజాగుట్ట సెంటర్కి ఎన్నో శ్రీనగర్ కాలనీకి అంతా కలిపితే 1.5 kilometers ఉండదు. కానీ మరి రేట్ డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఆ పంజాగుట్ట సర్కిల్లో కొనేవాడు ఎందుకు కొంటాడు? కమర్షియల్ వాల్యూతో కొంటాడు. అందరూ కమర్షియలే కొంటే ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఈ పిచ్చి మాటలన్నీ వద్దు. చక్కగా మీరు మీ పరిధి 10,000 గజానికి, ఎక్కడ 10,000కి వస్తే అక్కడ కొనండి. అక్కడికే వస్తున్నాను పాయింట్. ప్రతి సందర్భంలో పొలిటికల్ ఇంటర్వ్యూస్ రకరకాలుగా మీరు ఇస్తూ ఉంటారు, కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఒక 30 years ఈ బిజినెస్ చేశారని చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే ఒక కామెంట్లో నేను చదివాను, మళ్ళీ కృష్ణకుమారి గారితో మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, కృష్ణకుమారితో మాట్లాడించండి, ఆ సలహాలు తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పిన తర్వాత మీకు 1-2 సార్లు నేను ఫోన్ చేశాను. మేడం, మీరు 30 సంవత్సరాలు చూశారు, సిటీ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది, ఎంత
ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఎంత డెవలప్ అయింది, ఎంత అవసరాలు ఇక్కడ తీరుస్తుందని. రేపు అమరావతిలో కూడా చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి, మీరున్నట్టు వాళ్ళకున్న బడ్జెట్లో ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కోమంటున్నారు. ఒక 10 years తర్వాత మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. వాళ్ళు అడుగుతుంది ఒకటి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అటు హనుమాన్ జంక్షన్ వరకు, అటు సైడ్ ఉంది గన్నవరం వరకు. సో ఇటు చూస్తే బాపట్ల, ఇటు చూస్తేనేమో హైదరాబాద్ హైవే. సో ఈ లొకేషన్స్లో ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరేం చెప్పారు? ఒక్కటేనండి, మీ దగ్గర 15 లక్షలు ఉన్నాయా, ఓ చిన్న ప్లాట్ కొనుక్కోండి. మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయా, ₹1,00,00,000 ఉన్నాయా, ఒక ప్లాటు ఒక పొలము కొనండి. ఇప్పుడు విజయవాడ హైవే ఏదైతే ఉందో, విజయవాడ దగ్గర నుంచి జగ్గపేట వరకు ఆంధ్ర, అక్కడి నుంచి తెలంగాణ, జగ్గపేట అవతల గరికపాడు దగ్గర, ఈ లోపు మొత్తం డెవలప్ అవుతుందండి వితిన్ 10 yearsలో. వితిన్ 10 yearsలో. ఎందుకు డెవలప్ అవుద్దంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవరైనా సరే జగ్గేపేట వచ్చిన తర్వాత ఒక్క 15 కిలోమీటర్ల యువతలకు వచ్చిన తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. అక్కడ ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కారంటే అమరావతిలోకి వెళ్ళిపోతారు. అలా అసలు అమరావతితో పని లేదనుకోండి, వైజాగ్ లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్. ఈ వైజాగ్ లోపు ఎక్కడ మీకు పని ఉన్నా సరే మీరు ఎక్కడంటే అక్కడ దిగేసేసి మీ పనులు చేసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఒక బ్రిడ్జ్ లాంటి ఏరియా ఇది. తెలంగాణ నుంచి అమరావతికి వెళ్ళడానికి మధ్యలో ప్లేసు వారధి లాంటిది. అయితే ఈ ప్లేస్ని రేపు గవర్నమెంటు అక్కడ ఏవైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవేవి ఉంటాయో వాటినన్నిటినీ తీసేసుకుని ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తాయి. సినిమా ఇండస్ట్రీకి ఇవ్వచ్చు, లేదు ఇంకొక ఇండస్ట్రీ, విజయవాడ హైవే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఆ ఏరియాలో కనుక మీరు ఇప్పుడు పొలాలు చౌకగా ఉన్నాయి, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు కొనేసుకున్నారనుకోండి, ప్రైవేట్ ల్యాండ్స్ కొనుక్కున్నారనుకోండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం అక్కడ ఒక 100 ఎకరాలు జమీందారుల ల్యాండ్స్ అవి ఇవి ఉన్నాయి ఆ ఏరియాలో. అక్కడ ఏమన్నా ఇన్వెస్ట్ చేసి ఇచ్చారనుకోండి, ఇస్తే ఏం జరుగుతుంది, అవి డెవలప్ అయినప్పుడు వాటి పక్కనున్న ప్రైవేట్ ల్యాండ్స్కి డిమాండ్ వస్తుంది. అది అందుకోసమే మీరు ఇలాంటివి చూసుకొని కనెక్టింగ్ పాయింట్ అది. ఇప్పుడు బాపట్ల, చీరాల ఇవి ఉన్నాయి, అక్కడ మీకు అవునన్న కాదన్న టెక్స్టైల్ పార్క్స్ వస్తాయి. ఎందుకంటే చీరాల అంతా చేనేత పరిశ్రమ ఉంది, ఆ ఏరియాలో వస్తాయి. సి ఏరియా అక్కడ టూరిజంకి బాగా పనికొచ్చే ఏరియా బాపట్ల ఏరియా. సీషోర్ ఉంది మనకి. ఇట్లా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ పార్కులు వస్తాయి, టెక్నాలజీ పార్కులు వస్తాయి. ఇంకా ఇంకొకటి, ఇప్పుడు వైజాగ్ వైపు ఎక్కువ ఫార్మాస్యూటికల్ వస్తాయి. అటు సైడ్ ఆల్రెడీ ఉన్నాయి, అవి ఇంకా డెవలప్ అవుతాయి. అయితే మీకు అక్కడ వస్తాయి. ఇప్పుడు రేపు పోలవరం రెడీ అయిందనుకోండి, వ్యవసాయ భూములకి విపరీతమైన రేట్లు వస్తాయి, డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ దిగుబడులు తక్కువైపోయినాయి. ఎందుకు తక్కువైపోయినాయి? నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉండటం వల్ల. ఇప్పుడు ఆ నీటిపారుదల సౌకర్యం పెరిగిందనుకోండి, వ్యవసాయం కూడా లాభసాటిగా మారే అవకాశం ఉంది. అప్పుడు వ్యవసాయ పొలాలు కూడా రేట్లు వస్తాయి. ఇలా మీరు ఏ రకంగా అయినా చూడండి, ల్యాండ్ ఇవాళ అన్నిటినీ మించి ఇంకొకటి, అది మురళీమోహన్ గారు చెప్పారా, శోభనబాబు గారు చెప్పారా, ఎవరు చెప్పారు అనే దానికంటే కూడా ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీరు ల్యాబొరేటరీలో పుట్టించలేనివి రెండే రెండు, బంగారం, నేల. బంగారాన్ని పుట్టిస్తున్నారులేండి ఇప్పుడు, నేల అనేది అసలు అంతగా అది ఈజీ కాదండి. బంగారాన్ని కూడా పుట్టించలేరు. అందుకే బంగారానికి ఇంత విలువ. అందుకే మీరు కొంచెం డబ్బులున్నా బట్టల మీద, అనవసరమైన అలంకరణ వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత బంగారం కొనుక్కోండి. అలాగే కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి, ల్యాండ్ కొనుక్కోండి. ఒకవేళ మరింత బంగారం మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి, ఇవాళ
బంగారం రేటు విపరీతంగా ఉంది. మీరు ఎప్పుడో గ్రాము 400కో 500కో కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవాళ అమ్మేసుకోండి, అమ్మి ల్యాండ్ మీద పెట్టండి. రేపు ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఇవాళ అంతా ప్రతి వాళ్ళు 1 గ్రాము గోల్డ్ మీద ఉంది మార్కెట్ అంతా ఇవాళ. ఎందుకంటే ఏది అసలు ఏది నకిలీయో తెలియని పరిస్థితి. అనవసరంగా మనం బంగారం ఉంది అని అనుకునే బదులు మనం ల్యాండ్ని కొనుక్కుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి, పిల్లల చదువులకు కానీ దేనికైనా పనికొస్తుంది. అందుకే ల్యాండ్ని మట్టుకు అవకాశం దొరికితే మట్టుకు ల్యాండే కొనమని. ప్రధానం.